గత ప్రభుత్వ హయాంలో తిరుమల కొండపై అక్రమాలు జరిగాయని జనసేన నేత కిరణ్ రాయల ఆరోపించారు. దర్శన టికెట్లతో పాటు రూమ్స్ ను కూడా అమ్ముకున్నారంటూ మండిపడ్డారు. చివరికి లడ్డు ప్రసాదాన్ని కూడా ఇంత నీచంగా చేస్తారా అంటూ ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామితో ఆటలాడిన వైసీపీకి మున్ముందు మరింత దారుణ పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. గత 24 గంటలుగా చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందువుల ఆరాధ దైవం, ఎంత గొప్ప ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో. తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు. వెంకటేశ్వర తర్వాత గుర్తొచ్చేది మనకి ఈ లడ్డు, తర్వాత ఈ వడ, ఈ ప్రసాదాలు. దీన్ని మనం ఎంత భక్తితో తీసుకుందాం అందరికీ తెలుసు. ఈ లడ్డు వడ దర్శనం దొరకకపోయినా, దేవుని దర్శనం మిస్ అయినా, ఈ లడ్డుతో మనం మన గ్రామాలకో మన ఊర్లకు వెళ్లి అక్కడ బంధువులకు ఇచ్చుకుంటాం. అటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల. ఈరోజు గత ప్రభుత్వంలో అవినీతి అంటే ఎక్కడేం చేస్తారు. టికెట్లు అమ్ముకున్నారు, రూములు అమ్ముకున్నారు, స్కాములు చేశారు, రోడ్లు వేపించుకుని ఇంజనీరింగ్ వర్క్లు చేశారు, మొత్తం 100 కోట్లు కొట్టేశారు. దేవుడి పెట్టే ప్రసాదం, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పెట్టే ప్రసాదంలో ఒక ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చారండి. చూడండి, 6 పేజీల ల్యాబ్ రిపోర్ట్. ఏమిచ్చారండి? జంతువుల మాంసంతో నెయ్యి తయారు చేశారంట. అంటే డాల్డా లాంటిది నెయ్యి. అంటే ఒరిజినల్ నెయ్యి. వెంకటేశ్వర స్వామికి గతం ఎన్నో సంవత్సరాలుగా నెయ్యితో లడ్డు చేసేవారు. నాణ్యత. ఒక లడ్డు వారం రోజులు 10 రోజులు ఉండేది. గత ప్రభుత్వంలో లడ్డు ఎలా ఉండదండి? ఈ లడ్డు ఇప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాము, తెచ్చి 4 రోజులు అయిందండి, ఇంకా ఫ్రెష్ గా ఉంది. ఇంకా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక ఇదే లడ్డు గత ప్రభుత్వంలో కనీసం 2వ రోజుకి